ఆల్రెడీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ మైక్ తెలుసు కదా, ఆడియో ఏరో AM-C1 మైక్. ఇది ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను, ఆడియో టెస్ట్ చేశాను, అన్నీ అయిపోయినాయి. కానీ యూట్యూబ్లో కామెంట్ వచ్చింది, ఇది మొబైల్కి యూజ్ చేయొచ్చా, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది. అక్కడ నేను పెట్టిన దానికి ఫ్యాన్ నాయిస్ అసలు తీసుకుంటుంది ల్యాప్టాప్ అయితే, అలాగే మొబైల్కి కూడా సేమ్ అలానే ఉంటుందా అన్న డౌట్తో ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు. దానికి సరే కదా, నేను ఎప్పుడు ట్రై చేయలేదు, మొబైల్లో రికార్డ్ చేశాను, మొబైల్కి పెట్టి చూస్తున్నాను. ఇప్పుడు మొబైల్కి నా దగ్గర 10,000 రూపీస్ మొబైల్ ఒకటి ఉంది. ఇది రియల్మీ GT Neo 3T ఇప్పుడు రికార్డ్ చేసేది. ఇది 27,000 ఎంతో. ఇది ఈ ఫోన్లో రికార్డ్ చేస్తుంటే నాయిస్ అసలు తీసుకుంటలేదు, ఫ్యాన్ నాయిస్. ఇప్పుడు ఫ్యాన్ ఆన్లోనే ఉంది, 3 స్పీడ్లో ఉంది. ఇప్పుడు 5 స్పీడ్లో పెడతాను, దీన్ని నాయిస్ ఎంత తీసుకుంటుందో చూడొచ్చు. ఇప్పుడు 5 స్పీడ్లో పెట్టాను ఫ్యాన్. ఇప్పుడు నాయిస్ అయితే ఇలా తీసుకుంటుంది. ఫ్యాన్ ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసిన తర్వాత కూడా నాయిస్ ఇందులో ఎలా ఉంటుంది. అలాగే 10,000 రూపీస్ మొబైల్ ఉంది, అందులో కూడా రికార్డ్ చేసి ఆ వీడియో క్లిప్ కూడా పెడతాను. ఇప్పుడు మీకు పిచ్ క్లారిటీ వచ్చేస్తుంది. ఫ్యాన్ స్పీడ్ ఫుల్ 5లో పెట్టాను. ఓకే, ఇప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేస్తాను. ఓకే, ఫ్యాన్ అయితే ఆఫ్ చేశాను. బయట లైట్గా పక్షులు నైట్ ఉంటాయి కదా, పక్షులు లాంటి చిన్న చిన్నవి, ఆ నాయిస్ ఒకటి ఉంది. ఇప్పుడు ఫోన్ ఇంటర్నల్ మైక్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. రియల్మీ GT Neo 3T మొబైల్ ఇది. దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, వితౌట్ మైక్రోఫోన్, ఓన్లీ ఫోన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఫ్యాన్ 3 స్పీడ్లో ఉంది. సో దట్ ఇప్పుడు ఆడియో క్వాలిటీ తెలుస్తుంది. 5 స్పీడ్లో పెట్టాను. ఇప్పుడు కూడా ఫోన్ ఇంటర్నల్ మైక్ నుంచి, దీని ముందు ప్లే అండ్ క్లిప్కి మైక్కి అటాచ్ చేశాను. దీనికి మైక్ తీసేసి రికార్డ్ చేస్తున్నాను. ఫ్యాన్ ఆన్ చేసి ఇంత నాయిస్ ఉంది. ఓకే, ఇది 10,000 రూపీస్ మొబైల్ ఉంది కదా, అందులోంచి రికార్డ్ చేస్తున్నాను. ఆడియో క్వాలిటీ అయితే ఎలా ఉంది వితౌట్ ఫ్యాను, బయట నాయిస్ ఎలా ఉంది, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది. మైక్ బట్టే కాదు, వాడే మొబైల్ వాడే డివైస్ బట్టి కూడా క్వాలిటీ మారిపోతుంది. ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేస్తాను. 5 స్పీడ్లో పెడతాను. ఫ్యాన్ ఆన్ చేశాను. 5 స్పీడ్లో ఉంది. ఇప్పుడు నాయిస్ ఎంత దారుణంగా వస్తుందా ఈజీగా చెప్పేయచ్చు. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. రికార్డ్ చేసేది రియల్మీ 12X 5G. ఇది 12,000కి ఎంతకో తీసుకున్నాను ఈ మొబైల్. ఈ మొబైల్ రియల్మీ GT Neo 3T మొబైల్ నుంచి రికార్డ్ చేస్తుంటే ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. కొంచెం పెద్ద మొబైల్స్ అయితే ఇది 27,000 25,000కి తీసుకున్నాను. ఇది ఇందులో అయితే ఆడియో క్వాలిటీ బాగుంది. చిన్న మొబైల్ 10,000 12,000 మొబైల్స్ అయితే ఆడియో క్వాలిటీ మైక్ బాగున్నా సరే ఇది సిస్టమ్ సరిగ్గా లేకపోతే వేస్ట్. ఫ్యాన్ స్పీడ్ 3లో పెడతాను. ఇప్పుడు ఫ్యాన్ స్పీడ్ 3లో పెట్టాను. 3లో పెట్టిన తర్వాత ఆడియో క్వాలిటీ అయితే ఎలా ఉంటుంది. బయట లైట్గా నాయిస్ ఏదో అవుతుంది, పక్షి అరుతుంది అది. నెక్స్ట్ 2, ఫ్యాన్ స్పీడ్ 2లో ఉంది. ఇది ఆడియో క్వాలిటీ. మైక్ అయితే చాలా బాగుంది. మైక్ క్వాలిటీ ల్యాప్టాప్ కనెక్ట్ చేసినప్పుడు కానీ, కొంచెం హై ఎండ్ మొబైల్స్ కనెక్ట్ చేసినప్పుడు కానీ ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇలా చిన్న మొబైల్స్ 10,000 12,000 15,000 ఆ రేంజ్లో అయితే కొంచెం ఫోన్ బట్టి అనుకుంటా ఆడియో క్వాలిటీ దెబ్బేస్తుంది. ఇది కంప్లీట్గా ఫ్యాన్ ఆఫ్ చేసిన తర్వాత ఆడియో క్వాలిటీ. ఇది విండ్ ఫిల్టర్ పెట్టాను, కంప్లీట్గా ఫ్యాన్ ఆఫ్ చేశాను. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మైక్ ఎంత బాగున్నా సరే మొబైల్ డివైస్ కూడా బాగుండాలి. అప్పుడే మైక్ క్వాలిటీ బాగా సెట్ అవుతుంది. దీనికి దాన్ని ఏమంటారో సత్సంబంధం కుదిరి క్వాలిటీ మంచి క్వాలిటీ బయటకు వస్తుంది. ఇఫ్ ఇన్కేస్ చిన్న మొబైల్ ఉందంటే నేను ఫ్యాన్ ఆఫ్ చేసి రికార్డ్ చేసుకోగలను, పర్వాలేదు మేనేజ్ చేసుకోగలను అంటే బడ్జెట్లో ది బెస్ట్ మైక్ ఇది. ఓకే, దట్స్ ఇట్. ఈ మైక్ అయితే మొబైల్కి యూజ్ చేసుకోవచ్చు. మనం యూజ్ చేసే డివైస్ బట్టి ఆడియో క్వాలిటీ ఉంటుంది. చిన్న డివైస్లో అయితే క్వాలిటీ కొంచెం అన్నీ నాయిస్కి దూరంగా ఉండి రికార్డ్ చేసుకుంటే బెస్ట్. కొంచెం పెద్ద మొబైల్స్ అయితే ఎలా ఉన్నా సరే రికార్డ్ చాలా బాగుంటుంది. That's it. Bye bye. See you guys in the next video.